అందరికీ నమస్కారం అండి. ఏప్రిల్ 2024 పూజ్య బాబూజీ గారి భండారాలో పూజ్య దాజీ గారు ఇచ్చిన సందేశం శరణాగతి. ఈ సందేశంలో మనం ఆచరణాత్మకంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలని హైలైట్ చేసి ఈ ఎపిసోడ్లో చెప్పుకుందాం. శరణాగతి అంటే నిగూఢ సమర్పణకు, ప్రగాఢ విశ్వాసానికి సంబంధించినటువంటి స్థితి. అది మనకు ఉత్తమ జ్ఞానోదయాన్ని, అంతరంగ శాంతిని పొందే మార్గదర్శనం చేస్తుంది. When ego is dissolved, surrender is the result. ఆ స్థితిలో అహంకారపూరితమైన నిరోధించే తత్వాలను విడిచిపెట్టి మనం దివ్య సంకల్పానికి అనుగుణంగా ఉంటాం. ఆ స్థితి యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది, కానీ ఆచరణలో పెట్టడానికి మాత్రం మనం అడ్డుపడుతూ ఉంటాం. అందుకు కారణం మన అహం, అది తీసుకువచ్చిన గుర్తింపేనంటారు దాజీ. అహం వివిధ లక్షణాలను, గుణాలను, వ్యక్తిత్వ తత్వాలను అంటిపెట్టుకుని ఉండడంతో కాలక్రమేణా అవి మన సూక్ష్మ శరీరాలలో గ్రంథుల్లా, అంటే చిక్కుముడుల్లా ఏర్పడ్డాయి. మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ చిక్కుముడులను విప్పడమే ప్రధానమైనది. అందులో మాస్టర్ యొక్క పాత్రే కీలకం. ఆత్మ స్వచ్ఛమైన రూపంలో ఉన్నప్పుడు అసలు సమస్య లేదు, కానీ బయట ప్రపంచంలో తన గుర్తింపు కోసం అహం ఏర్పరచుకునే మోహానుబంధాలే సమస్యకు కారణమయ్యాయి. మరి అయితే అహానికి విరుగుడేమిటి? ప్రేమే. ప్రేమలో ఉన్నప్పుడు మనల్ని మన ప్రియతముడికి అప్రయత్నంగానే సమర్పించుకుంటాం. అప్పుడు సమర్పణ సహజంగానే కాక అందంగా కూడా ఉంటుంది. తల్లి తనకు అప్పుడే పుట్టిన బిడ్డతో ఉన్నప్పుడు కానీ, ప్రేమలో ఉన్న జంటని కానీ ఎప్పుడైనా గమనించారా అంటారు దాజీ. భావంలో కానీ, వైఖరిలో కానీ, ప్రవర్తనలో కానీ వాళ్ళని గురించిన ఆలోచనే వారికి ఉండదు. కేవలం అవతల వారి పట్ల మాత్రమే వారి సంపూర్ణ సమర్పణ భావం ఉంటుంది. శరణాగతి విషయానికి వస్తే అందులో ప్రేమ ఉంటుంది, కానీ ప్రేమిస్తున్న భావన ఉండదు. అసలు సమర్పణ భావమే ఉండదు. ఎందుకంటే అవి అనుభూతి చెందడానికి నేను అనేదే ఉండదు. మొక్క మొలకెత్తాలంటే బీజం అదృశ్యమైపోవాలి. అలాగే ఆత్మసాక్షాత్కారం అవ్వాలంటే నేను అనేది అదృశ్యమైపోవాలి. మనం అప్పుడు ఎంత సూక్ష్మస్థితిని చేరుతామంటే మనం ఎవరిపైనా ఏ భారము మోపడం ఉండదు. మన చుట్టూ అన్నీ వాటంతటవే జరుగుతూ ఉంటాయి. మనం అందరము ఆ స్థితిని అనుభవించిన వాళ్ళమే. ఒకప్పుడు మనం ఇంకా జన్మించని శిశువులుగా ఉన్నాం. పూర్తి అమాయకత్వంతో మన తల్లి ప్రేమలో, రక్షణలో, సమర్పణాభావంతో శిశువులుగా ఉన్నాం. అమ్మ ఈ లోకంలో జన్మనిచ్చి ఎదగడానికి అవసరమైనవి చేసి చివరికి మన కాళ్లపై మనం నిలబడేలా చేసింది. మాస్టర్ పాత్ర కూడా అలాంటిదే. మనం ఇంకా ఆధ్యాత్మికంగా జన్మించని శిశువులం. ఈ పరిస్థితిలో మనల్ని మనం ఆయన ప్రేమకు, సంరక్షణకి సమర్పించుకుంటే ఆయన మనల్ని ఆధ్యాత్మిక లోకాల్లో ప్రసవిస్తారు. అది జరగాలంటే శరణాగతి అవసరం. ఆత్మసమర్పణ కోసం వేసే మొట్టమొదటి అడుగు క్రమశిక్షణ అంటారు బాబూజీ. క్రమశిక్షణ, శరణాగతి ఈ రెండు నాణ్యానికి రెండు ప్రక్కల లాంటివి. దశ నియమాల్లో రెండవ నియమంలో ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ప్రార్థిస్తూ ధ్యానాన్ని ప్రారంభించమని, ఆ ప్రార్థనని ప్రేమతో నిండిన హృదయంతో నివేదించాలని చెప్పబడింది. We begin with a simple prayer. Prayer means submission to the Lord whom we worship in our heart. This submission slowly leads us to state of surrender. అలా హృదయాన్ని ప్రేమతో నింపడానికి కొంత సమయం వెచ్చించినప్పుడు ప్రార్థన మనల్ని శరణాగతికి సిద్ధం చేస్తుంది. మాస్టర్ సంకల్పానికి మనల్ని మనం అర్పించుకోవడానికి సంసిద్ధమవ్వాలని, అప్పుడే శరణాగతి ప్రారంభమవుతుందని అన్నారు బాబూజీ. అయితే అజ్ఞానంలో మనం ఎప్పుడూ ఏదో అశాంతితో, ఒక తిరుగుబాటు ధోరణితో ఉంటాం. మన వైఖరులను, నమ్మకాలని మనం సమర్థించుకుంటూ ఉంటాం. Practice leads us to the dissolution of ego. First the dvandvas, the 5 circles, then the 11 circles. మా ఆధ్యాత్మిక యాత్రలో హృదయక్షేత్రంలోని, ఆ తర్వాత మనోక్షేత్రంలోని చక్రాల నుండి
ఈ జటిల తత్వాల మాలిన్యాల పొరలు కరిగిపోతున్న కొద్దీ శరణాగతి పెంపొందుతుంది. మనోక్షేత్రంలో ముందుకు సాగే కొలది అహం యొక్క భారం క్షీణిస్తుంది. మాస్టర్ ఈ గ్రంథులను వదులుగా చేసినప్పుడు అహం ఏర్పరచుకున్న అనుబంధాలన్నీ ఒకటొకటిగా కరిగిపోతాయి. ఆ విధంగా శరణాగతి జరుగుతుంది తప్ప అది మనం చేసేది కాదు. శరణాగతి జరగాలంటే లోపలికి మునక వేయడం ఒక్కటే మార్గం. అదే మనకు ఉండవలసిన అంతరంగ వైఖరి. కాబట్టి శరణాగతి ఒక సమర్థుడైన మాస్టర్ మార్గదర్శనంలో చేసిన ప్రయత్నాల ఫలితమే గాని వేరే విధంగా ప్రయత్నిస్తే జరిగేది కాదు. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో కర్మఫలాలను భక్తి ప్రపత్తులతో దైవానికి సమర్పించేయాలంటాడు. అది నిష్కామ కర్మకు దారితీస్తుంది. జీవితాన్ని మార్చేసేటువంటి నిష్కామ కర్మ కంటే కూడా ఎక్కువగా జరిగేది ఏమిటంటే కర్మలో ప్రేమ అనే పరిమాణం గుబారిస్తుంది. కర్మ అకర్మగా మారుతుంది. ఉదాహరణకు ప్రేమతో అమ్మ చేసే వంటకి ఏదో తప్పదన్నట్లుగా చేసే వంటకు ఎంతో తేడా ఉంటుంది కదా. శరణాగతిలో ప్రతి చిన్న పని ప్రేమతో చేయడం జరుగుతుందని, ప్రేమను కూడా దాటి అతీతంగా వెళ్ళడం జరుగుతుందని అంటారు దాజీ. దివ్య పురుషులు మనం వారిని శరణు వేడాలని చెప్పడాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని అంటారు దాజీ. అది తల్లిదండ్రులు తమ బిడ్డలకు ప్రేమతో వారి శ్రేయస్సు కోసం చెప్పినట్లే. నేనెందుకు శరణు వేడాలి, ఆయన ద్వారానే నేనెందుకు వెళ్ళాలనే ప్రశ్నలు వేస్తే వారికి సమాధానం ఏమిటంటే ప్రేమ అంటేనే సమర్పణ. ఏదో ఓడిపోయిన అర్థంలో కాదు. మన గుర్తింపు నేను అనే స్పృహ నుండి ఆయన అనే స్పృహగా పరిణామం చెందడమని అన్నారు దాజీ. गुरु अपने विल पावर से, अपने संकल्प शक्ति से ये प्राण की धारा को अपने हृदय में बहलाते हैं. బాబూజీ గారు ఇలా అన్నారు, ఆ మానీయుడైన మాస్టర్కి మనం సమర్పణ చేసుకుంటే ఆ భగవంతుని వద్ద నుండి ఉత్కృష్టమైన దైవశక్తి యొక్క నిరంతర ప్రవాహాన్ని ఆకర్షించగలుగుతాం. ఈ స్థితిలో మాస్టర్ సంకల్పానికి అనుగుణంగానే మనిషి ఆలోచించడము, పనిచేయడము జరుగుతుంది. ప్రపంచంలో ఏదీ కూడా తనకు సంబంధించినది కాదని, అన్నీ ఆయన ప్రసాదించినవిగా వాటిని కూడా ఒక పవిత్ర ధర్మకర్త భావంతో స్వీకరిస్తూ ఆయన ఇచ్ఛ మేరకే అన్నీ జరుగుతున్నట్లుగా అన్నీ చేస్తుండడం జరుగుతుంది. సాధకుని ఇచ్ఛ మాస్టర్ ఇచ్ఛకు ఉపయుక్తంగా తయారవడం జరుగుతుంది. ఈ మార్పు మన గుర్తింపులో అహంలో జరిగే మార్పుని, అహం భగవంతునితో లేక మాస్టర్తో నయమైనప్పుడు మన సంకల్పం ఆయన సంకల్పానికి అనుగుణంగా ఉంటుంది. ముందుగా మాస్టర్ సంకల్పానికి అనుగుణంగా ఉండి ఆ తర్వాత అది మాస్టర్ సంకల్పంలో అంతర్భాగమవుతుంది. ఆయన మనల్ని ఎల్లవేళలా కాపాడుతున్నాడనే సంపూర్ణ విశ్వాసం ఉంటేనే అది జరుగుతుందంటారు దాజీ. కాబట్టి మన ఆలోచనలు, చర్యలు, ప్రతిక్రియలను మనం గమనించుకోవాలని, మనకు కావలసినది ఆయనకు కావలసినది వేర్వేరైతే మనలో ఇంకా శరణాగతి రావలసి ఉందని, అలాగే ఇతరుల అభిప్రాయాలకు, ప్రవర్తనలకు మనం ప్రతిక్రియలు కనబరుస్తూ ఉంటే మనకింకా శరణాగతి రాలేదని గ్రహించాలంటారు దాజీ. హార్ట్ఫుల్నెస్ మార్గం శరణాగతిని నిర్దేశిస్తుంది. ప్రాణాహుతితో సహా ఈ మార్గంలో అన్ని ప్రక్రియలు అందుకు సహాయపడతాయి. बाबूजी कहते हैं మన అస్తిత్వ ప్రయోజనం సంపూర్ణ అభావస్థితికి చేరడం అన్నారు బాబూజీ. అది శరణాగతి శిఖర స్థాయిలో ఉన్నప్పుడే ప్రారంభమవుతుందని చెబుతూ దాజీ మనల్ని మనం ఈ ప్రశ్నలు వేసుకోవాలంటారు. భగవత్ సాక్షాత్కారం అభావస్థితి లేకుండా సాధ్యమా? అభావస్థితి శరణాగతి లేకుండా సాధ్యమా? శరణాగతి అంగీకారం లేకుండా సాధ్యమా? అంగీకారం ప్రేమ లేకుండా సాధ్యమా? పరస్పర స్పందన లేకుండా ప్రేమ సాధ్యమా? పరస్పర ఆరాధన లేకుండా పరస్పర స్పందన సాధ్యమా? అనుభవం లేకుండా ఆరాధన సాధ్యమా? అభ్యాసం లేకుండా అనుభవం సాధ్యమా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కాదు అని వస్తుంది. కాబట్టి అంతా అభ్యాసంతోనే ప్రారంభమవుతుంది. సరళమైన హార్ట్ఫుల్నెస్ యోగిక ప్రక్రియలైన ప్రాణాహుతితో కూడిన ధ్యానం, నిర్మలీకరణ, ప్రార్థనలతో ప్రారంభమవుతుంది. ఒక చెట్టు పెరగడానికి ప్రతి దశలోనూ నీరు, ఎండ, ఎరువు ఎలా అవసరమో అలాగే మన యాత్రలోని ప్రతి దశలోనూ ఈ యోగిక ప్రక్రియలే ముందుకు సాగడానికి సహకరిస్తాయని, శరణాగతి స్థితిని, తద్వారా అభావ స్థితిని, చివరగా భగవత్ సాక్షాత్కారాన్ని పొందేలా చేస్తాయని అంటారు దాజీ. थैंक यू, सबको प्रणाम.
పూజ్య దాజీ గారు ఇచ్చినటువంటి ఈ మహత్తరమైన సందేశాలని మనం మళ్ళీ మళ్ళీ చదివి అర్థం చేసుకుని ఆచరణలో పెట్టినట్లయితే మన యొక్క ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి చాలా వేగవంతమవుతుంది. ఆ విధంగా జరగాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ వారి దివ్య స్మరణలో వారి ఈ జయంతి వార్షికోత్సవాన్ని మనం అందరం ఆనందంగా జరుపుకుందాం. అందరికీ ధన్యవాదాలు.